ఇంకొకటి బ్రిటన్ ఎన్నికల్లో హిందూ మేనిఫెస్టో తొలిసారిగా ఇతర దేశాలలో భారతదేశంలో హిందూ మేనిఫెస్టో అనేటువంటి మాట వచ్చింది కాదు. బ్రిటన్ లాంటి బ్రిటన్ అయితే భారతదేశాన్ని వందల ఏళ్ల పాటు తమ కింద ఉంచుకొని ఇక్కడే వాళ్ళ ఏమంటారు భావ దారిద్ర్యానికి లేదంటే దాష్టికానికి ఎట్లయితే గురైనామో ఇవాళ అదే బ్రిటన్లో హిందువుల సంఖ్య 10 లక్షల ఓటర్లు హిందువులు ఉండడంతో హిందూ ఎజెండా రావడం అనేటువంటిది నిజంగా భారతదేశంలో ఎట్లయితే మైనారిటీలు అక్కడైనా కనీసం విదేశాలలో ఉండేటువంటి హిందువులైనా ఆలోచించుకోవాలన్నటువంటి సందర్భము. బ్రిటన్లో ఇవాళ ఈ రెండు పార్టీలు ఏవైతే కన్జర్వేటివ్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ లేబర్ పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి బ్రిటన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ఎందుకంటే బ్రిటన్ అనేటువంటిది ఒకప్పుడు ఎన్ని దేశాలను ఏలినటువంటిది, అన్ని దేశాలను వెళ్ళి రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పుకుంటాం కదా. ఎందుకంటే ఎక్కడ సూర్యోదయం ఉన్నా ఆ సూర్యోదయం ఉన్నటువంటి దేశం పూర్తిగా బ్రిటన్ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అన్ని దేశాలను తమ బానిసత్వంలోకి తీసుకున్నటువంటి బ్రిటన్లో ఇవాళ బ్రిటన్ అదుపు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బ్రిటన్లో కొన్ని కౌంటీలలో పరిస్థితి అదుపు తప్పిపోయింది. ఎవరైతే పాకిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ బ్రిటన్లో స్వేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి పౌరులు బతకలేనటువంటి పరిస్థితికి వచ్చింది. అదొక్కటే కాదు, యూరప్ కంట్రీస్ అన్నీ కూడా యూరప్ దేశాల్లో పూర్తి స్థాయిగా శరణార్థుల పేరిట ISIS బాధితుల పేరిట వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఆ దేశాలలో విచ్చలవిడితనాన్ని విశృంఖలత్వాన్ని ఆ దేశ పౌరుల మీద శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఫ్రాన్స్లో కానీ బెల్జియంలో కానీ జర్మనీలోనూ కానీ మిగిలినటువంటి యూరోప్ దేశాల్లో చూస్తున్నాం. ఇవాళ బ్రిటన్లో కూడా చూస్తున్నాం. అక్కడ స్వేచ్ఛ అనేటువంటిది లేకుండా పోయింది. అక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళు, శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది చట్టాలను తమ చేతిలో తీసుకొని బెంగాల్లో ఆటవిక న్యాయం ఎట్లయితే చేస్తున్నారో ఆ దేశాల్లో కూడా లూటీలకు దాడులకు ఎగబడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ఏకంగా బ్రిటన్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలపైన కూడా దాడులు చేయడాన్ని మనం చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి పూర్వపు బ్రిటన్ వాళ్ళను కూడా తరిమేసినటువంటి పరిస్థితి అనేకమైనటువంటి కౌంటీల్లో మనం చూస్తున్నాము. ఏకంగా లండన్ వీధులు కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, లండన్ వీధుల్లో స్వేచ్ఛగా ధైర్యంగా ఫ్రీగా బ్రతికేటువంటి పరిస్థితులు లేకుండా పోయినాయి. ఇవాళ మొదటిసారిగా బ్రిటన్ లాంటి రాష్ట్రంలో రిషి సునాక్ వచ్చినా సరే, రిషి సునాక్ వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ పార్టీలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జై స్వామినారాయణ అనేటువంటి నినాదం ఇచ్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 10 లక్షల ఓట్లు కీలకంగా మారినాయి. కెనడాలో ఎట్లయితే సిక్కుల ఓట్లు కీలకంగా మారిపోయి అది ఖలిస్తానికి దారి తీసాయో అట్లా ఉండదు ఇవాళ అనేటువంటి విషయాన్ని బ్రిటన్లో ఉన్నటువంటి హిందువులు కానీ భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ భారతీయ సంప్రదాయాలను గౌరవించేటువంటి వాళ్ళు కానీ పూర్తి స్థాయిగా ఆ ఓట్ల కోసం రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తొలిసారిగా మొత్తం భారతీయులకు సంబంధించి లేదంటే హిందువులకు సంబంధించినటువంటి ఒక ఎజెండా రావడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి విషయం. అది ఖచ్చితంగా ఉండాల్సిందే. రేపు బ్రిటన్ బాగుపడాలన్నా కూడా హిందుత్వ ఎజెండా ఉండాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. ప్రపంచంలో ఇవాళ అమెరికాలో కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. హిందువులు మాత్రమే ఇక్కడ స్వేచ్ఛగా తాము బతుకుతూ ఇంకొకరిని బ్రతకనిచ్చేటువంటి సహృదయతతో కలిగినటువంటి వాళ్ళు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కనబడుతున్నది. ఏ దేశంలో ఉన్నటువంటి హిందువులతో కూడా ఇప్పటి వరకు ఏ దేశము ఇబ్బంది పడ్డట్టు లేదు. కానీ ఐసిస్ తీవ్రవాద బాధితుల పేరిట శరణార్థుల పేరిట వెళ్ళినటువంటి అనేక దేశాల్లో ఓ వర్గం చేస్తున్నటువంటి విచ్చలవిడి దాడులను ఆయా దేశాలు తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏకంగా కొన్ని దేశాల్లో మేము హిజాబ్ను బహిష్కరిస్తున్నామని, కొన్ని దేశాల్లో బహిరంగంగా ఎక్కడో ఎందుకు ఇటలీ లాంటి దేశంలో ఖచ్చితంగా ఇటాలియన్ భాషలో మాత్రమే అక్కడ ఈ మసీదులలో వాళ్ళు చేసుకోవాల్సినటువంటి నిబంధన తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరు స్వేచ్ఛగా ఉంటారు, ఎవరు శాంతితో ఉంటారు, ఎవరు సామరస్యంగా ఉంటారు అనేటువంటి అంశాలను స్పష్టంగా మనం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము. అదే ఇవాళ బ్రిటన్లో కూడా ఒక ఎజెండాగా మారిపోయింది అనేటువంటి అంశము. బ్రిటన్లో కూడా
సునాక్ ప్రధాన ప్రత్యర్థి కీర్ స్మార్టర్ భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని పట్టాలెక్కిస్తానని జై స్వామినారాయణని నినదించేటువంటి ప్రయత్నం వచ్చింది. హిందూ ఫోబియాకు బ్రిటన్లో చోటు లేకుండా చేస్తామనేటువంటి బ్రిటన్లో బర్మింగ్హామ్లో ఉన్నటువంటి దుర్గాదేవి సంబంధించినటువంటి మందిరం పైన దాడిని చూసినాం. ఎవరు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ వాళ్ళను మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళంతా కూడా దుర్గాదేవికి సంబంధించినటువంటి గుడి అక్కడ ఏదైతే ఉన్నదో ఆ గుడి పైన దాడులు చేసేటువంటి పరిస్థితికి తెగబడ్డారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆచారాలను గౌరవించుకోవడం కాదు, ఇతరులు అక్కడ ఉండకూడదనేటువంటి పాకిస్తాన్లో ఎట్లయితే హిందువులను మొత్తం తీవ్రంగా నాశనం చేశారో ఇప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, బ్రిటన్లో ఉన్నటువంటి పాకిస్తానీలు అక్కడ ఉండేటువంటి హిందువులను ఉండకుండా చేసేటువంటి ప్రయత్నం. అంటే వీళ్ళ మెంటాలిటీ ఏ దేశం పైన అంతే ఉంటుందా? బంగ్లాదేశ్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో అదే జరిగింది, అస్సాంలో అదే జరుగుతుంది. ఇవాళ కేరళ కూడా ఒక 5-10 సంవత్సరాల తర్వాత కేరళలో పూర్తి స్థాయిగా ఏదైతే భారతదేశంలో భూత స్వర్గం అని దేవుళ్ళకు సంబంధించినటువంటి స్థలం అని చెప్పుకునేటువంటి కేరళలో 40% హిందువులు ఇప్పుడు లేకుండా పోయారు. ఇంకో 4 రోజులు 7-8 జిల్లాల్లో పూర్తి స్థాయిగా హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. ఏకంగా అక్కడికి కలెక్టర్లు హిందువులు కాకపోతే మాకు ఉండాల్సినటువంటి అవసరం లేదని నిరసనలు. కేరళలో వస్తున్నటువంటి కొత్త సాంప్రదాయం. కేరళలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టరు ఎక్కడైతే హిందువులు 20%, 30% పడిపోయారో ఆ జిల్లాల్లో హిందువులు కలెక్టర్గా వెళ్తే కలెక్టర్ హిందువుగా ఉండకూడదు, జడ్జి హిందువుగా ఉండకూడదు అనేటువంటి ఒక కొత్త నినాదము ప్రజల్లోకి వెళ్ళడం అనేటువంటిది భారతదేశ భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి మేధావులారా ఒకసారి ఆలోచించండి. ఎవరు స్వేచ్ఛగా ఉంటారు, ఎవరితోటి కలిసిపోగలుగుతారు, ఎవరి మెజారిటీ పెరిగితే దేశం నాశనం అవుతుందనడానికి కేరళలో జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. ఇవాళ ఎట్లయితే భారతదేశంలో ఖచ్చితంగా కీలకమైనటువంటి ఎంపీ స్థానాల్లో, న్యాయస్థానాల్లో, అదేవిధంగా పోలీస్ వ్యవస్థల్లో IPS, IASలలో కూడా తమ వర్గానికి చెందినటువంటి వారే ఉండాలి. 2040 వరకు వీళ్ళందరినీ మనం ప్రతి దగ్గర ఇవి లేకపోతే ఇబ్బంది అవుతుందని ఓపెన్ కేటగిరీల్లో వస్తున్నటువంటి వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో చూసినాం. అనేక మంది CRPFలో అక్కడ ఇక్కడ చేరేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరి ద్వారా భవిష్యత్తులో ఎట్లా ఉంటుందనేటువంటిది లెక్కలతో సహా కొన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ బ్రిటన్ ఎన్నికల్లో హిందూ మేనిఫెస్టో రావడం అనేటువంటిది స్వాగతించాల్సిందే. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా హిందువులు గుమికుండా కూడా ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఏ దేశంలో కూడా ఇబ్బంది రాలేదు. ప్రతి దేశం కూడా స్వాగతిస్తున్నటువంటి అంశం ఇది. కానీ అదే ఒక వర్గం ఎక్కడికి వెళ్ళినా కూడా తమకు సంబంధించినటువంటి పెత్తనం కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉదాహరణ వస్తుంది. ప్రత్యేకించి యూరప్ దేశాల్లో ఇది మనం చూస్తున్నాం.